ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే అతని గుణ స్వభావాలు పరీక్షకి గురి కాలేదు. చిన్న విఘాతం కలిగినా దాన్ని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాను ఎలాంటిదో తెలియని నావికుడు నిజమైన నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంత కాలం అతడు పనికొస్తాడేమో, కానీ పెనుగాలు రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకు ముందు తుఫానుతో పోరాడి ఒడ్డుకు చేరినవాడు మాత్రమే. తుఫానుల్లో వాడ బలాన్ని పరీక్షించి తెలుసుకొని ఉన్నవాడు మాత్రమే. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతూ ఉంటాయి. గాలివానకి నేల కూలిన మల్లె తీగలాగా మన హృదయం కూలిపోతూ ఉంటుంది. కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను, మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి మనల్ని తీసుకుని పోతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి, క్షేమాలతో మన శ్రమ అంతా అంతమైపోతూ ఉంటుంది. అందుని బట్టి ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్యంలో కూడా సెలవిచ్చుతుంది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని. దేవుడు మన యొక్క క్రియలను, మన కష్టాన్ని, మన సహనాన్ని తెలుసుకునే దేవుడు. మన క్రియలను బట్టి, మనం చేసిన కష్టాన్ని బట్టి, మనం వహించిన సహనాన్ని బట్టి దేవుడు ఏదో ఒక రోజున మన జీవితాలకు జవాబు దయచేసి మనం ఆశీర్వదించగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి మమ్మల్ని అందరినీ మీ రెక్కల నీడలో, సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి మీకు స్తుతులు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదునని దేవా మీరు తెలియపరుస్తూ ఉన్నారు. మేము చేసే ప్రతి క్రియను బట్టి, మేము చేసే ప్రతి కష్టాన్ని బట్టి, మేము వహించే సహనాన్ని బట్టి దేవా మాకు జవాబులు దయచేస్తారని, ఆశీర్వాదాలు, దీవులు దయచేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీ కొరకు తండ్రి నాయన గొప్ప క్రియలు చేసేవారంగా, మీ కొరకు ప్రభా మేము కష్టపడేవారంగా, మీ యందు ప్రభా సహనంతో ముందుకు వెళ్ళే వారంగా మేము ఉండగలగడానికి మీరే మాకు కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినమంతా కూడా తండ్రి మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాయండి. జీవితమైన శోధనలకు, బాధలకు, అపాయాలకు, ప్రమాదాలకు లోను కాకోకుండా, అనారోగ్యాలకు మేము గురి కాకోకుండా తండ్రి ఈ దినమంతా కూడా తండ్రి మమ్మల్ని ఖాయమని వేడుకుంటున్నాం. ఎవరైతే అస్వస్థత ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ స్వస్థత కార్యాలు ప్రభా బిడ్డల పట్ల జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎవరైతే కష్టంలో, నష్టంలో, శోక సముద్రంలో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ యొక్క తోడును బిడ్డలకు దయచేయండి. మీ కాపుదల, భద్రతను, మీ సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభా బిడ్డలకు దయచేసి మేలుతో, ఆశీర్వాదాలతో, దేవులతో ప్రభా నింపి నడిపించమని, ఈ దిన దేవులతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.